హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. అదేంటంటే సొరకాయ అప్పాలు. వీటిని సొరకాయ అప్పాలు, సొరకాయ గారెలు లేదంటే సొరకాయ వడలు అని కూడా అంటారు. వీటిని చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేయడం కూడా జస్ట్ 15 to 20 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఇది హెల్దీ స్నాక్ రెసిపీ అండి. ఇక లేట్ చేయకుండా సొరకాయ అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పచ్చిమిర్చిని 5 వరకు తీసుకోవాలి. ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పొట్టు తీసేసి చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సొరకాయని నేను లేత సొరకాయని తీసుకున్నాను. పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసిన తర్వాత ఒక బౌల్లోకి తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం సొరకాయ మొత్తంని తురుముకోవాలి. నాకు ఇక్కడ 1 కప్ వరకు ఈ సొరకాయ తురుమును తీసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసుకోవాలి. ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే నువ్వులని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుము ఉంది కదండి, ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని వేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మీకు కనుక లూజ్ అయింది అని అనిపిస్తే మరి కాస్త రైస్లోని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా అనిపించిందంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. సొరకాయ అప్పాలు చేసే అంత వీలుగా ఉండే అంత వరకు పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. మందంగా చేసుకున్నట్లయితే మెత్తగా వస్తాయి. ఈ విధంగా పలుచగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒకేసారి ఒక్కొక్కటిగా వేయకుండా 4 to 5 వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకున్నారంటే ఈజీగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అస్తమానం టర్న్ చేయాల్సిన పని లేదండి. ఒకవైపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టర్న్ చేసుకొని మరొక వైపు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసి టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాడల్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న సొరకాయకి 11 to 12 వరకు ఈ సొరకాయ అప్పాలంటివి ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కనుక ఈ అప్పాలని ఎక్కువగా చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా ఉండే సొరకాయ అప్పాలు రెడీ అయ్యాయి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి
ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్న ఫీడ్బ్యాక్ని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.